గంగుల కమలాకర్ గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పలు సంస్కరణలు చేపట్టి, అధ్యక్ష ఒక్కరే ఉన్నారు కుసంబంలో, అధ్యక్ష మేము ప్రభుత్వం తీసుకోవాలి. అధ్యక్ష, పలు సంస్కరణలు చేపట్టడం, తెలంగాణ యావత్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు మా కరీంనగర్ ఆసుపత్రిలో పలు సంస్కరణలు చేపట్టడం వలన ఈరోజు ప్రతి పేదవాడు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలంటే ఎంతో సంతోషంగా, ఎలాంటి ఇబ్బంది లేదు, ఒక భద్రత ఉంటుంది, ఇక్కడ నా ఆరోగ్యం మెరుగవుతుంది అని ఒక భద్రతతోటి ఈరోజు ఆసుపత్రికి పోయే పరిస్థితి ప్రతి పేదవాడు. గౌరవ మంత్రి గారు ఆదేశారము, మా గౌరవ మంత్రి గారు, జిల్లా మంత్రి గారు ఈటెల రాజేందర్ గారు గతంలో ఎప్పుడు లేని విధంగా మా కరీంనగర్ ఆసుపత్రికి 10 కోట్ల రూపాయలు పెట్టడం వల్ల ఈరోజు హైదరాబాద్ నగరానికి ఏ ప్రైవేట్ ఆసుపత్రికి కూడా పేదవాడు వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా మా ఐసీయూ నేను చూసింది 2, ఒక సిద్దిపేట ఆసుపత్రి, మా కరీంనగర్ ఆసుపత్రి చూస్తే ఇంతవరకు ఏ ప్రైవేట్ ఆసుపత్రి కూడా అంత మంచి ఐసీయూలు ఇక్కడ కనబడలేదు. సార్ నేను క్వశ్చన్ అడుగుతున్నా సార్, అందులో ఐసీయూలో ఇప్పటి వరకు పాలిట్రామా కేసుల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు సార్. నేను గౌరవ మంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఇంతవరకు కరీంనగర్లో డయాలిసిస్ సెంటర్ ఇంతవరకు అడ్మినిస్ట్రేషన్ కాలేదు సార్. అది ఏ స్థాయిలో ఉందో గౌరవ మంత్రి గారు చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా సార్ మనకు ప్రధానంగా ప్రతి పేదవానికి అక్కడ టెస్టులు, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ కానీ థైరాయిడ్ టెస్టులు కానీ అక్కడ కరీంనగర్ అందుబాటు లేదు. మరి అది తొందరగా తీసుకొస్తే పేదవాడు ఇంకా కూడా సంతోషపడే పరిస్థితుంది. ముఖ్యంగా కరీంనగర్లో డెంగ్యూ కేసెస్ ఎక్కువైతే అధ్యక్ష, గౌరవ మంత్రి గారు గతంలో డెంగ్యూ కేసెస్ వల్ల చాలామంది చనిపోవడం జరిగింది. ఎందుకంటే ప్లేట్లెట్స్ ఒకటే రోజు రాత్రికే 1 లక్ష 2 లక్షల ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతాయి. ఆ ప్లేట్లెట్స్ను మళ్ళీ పునరుద్ధరణ చేయాలంటే హైదరాబాద్ వచ్చి పేదవాడు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్